ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేనున్నారు. ఇప్పటికే బొత్స నివాసానికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. 840 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 620కు పైగా ఓట్లున్నాయి. కూటమికి కేవలం 200 ఓట్ల సంఖ్యా బలం మాత్రమే ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడానికే కూటమి యోచిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. మరోవైపు బొత్స నామినేషన్కి అంతా సిద్ధమైనట్టు చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? మరి మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటుకును తెలుగుదేశం పార్టీ తెరదీస్తుంది. స్థానికంగా ఉన్న నేతలెవరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయడానికి ముందుకు రాలేనప్పటికీ కూడా ఆర్థికంగా స్థితిమంతుడైన బైరా దిలీప్ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీలో నిలబెడుతున్నారు. ఇప్పటికే బైరా దిలీప్ పేరును దాదాపు ఖరారు చేశారు. మరికాసేపట్లో అధికారికంగా ఆయన పేరును వెల్లడించే అవకాశం ఉంది. స్థానికంగా ఎవరైతే నేతలు ఉన్నారో గండి బాబ్జీ కానీ లేదంటే పేలా గోవింద్ సత్యనారాయణ కానీ తాము ఎన్నికల్లో పోటీ చేయలేము, తమ దగ్గర డబ్బులు లేవని చెప్పి చంద్రబాబు నాయుడుకి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ బైరా దిలీప్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పోటీలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది. అయితే బైరా దిలీప్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదు. అటువంటి వ్యక్తిని తీసుకువచ్చి నోటుతో ఓట్లు కొనాలన్న ఉద్దేశంతో అప్రజాస్వామికంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవాలన్న ఉద్దేశంతోనే బైరా దిలీప్ను తీసుకువచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలబెడుతున్నారు. గతంలో బైరా దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తి కూటమిలో ఉన్న అన్ని పార్టీల తరఫున కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అప్పుడు అవకాశం లేకపోవడంతోనూ ఆయనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. దిలీప్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలో ఏ పార్టీ తరఫునైనా సరే సీటు వస్తే పోటీ చేయాలని భావించారు. ఆయనకు అప్పట్లో అవకాశం లేకపోవడంతో సైలెంట్గా ఉండిపోయారు. మళ్ళీ ఆయన ఇప్పుడు తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీలో దింపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే తన దగ్గర కూడా డబ్బులు లేవు, తాను కూడా పోటీ చేయలేనని చెప్పినప్పటికీ కూడా డబ్బుల సంగతి నువ్వు చూసుకో, గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఓడిపోయినప్పటికీ కూడా నీకు కాంట్రాక్టులు లేదంటే వివిధ రూపాల్లో ఆర్థికంగా నీకు మేలు చేస్తామని చెప్పి ఆయన నిలబెడుతున్నారు. ఆయన అయితే ఖచ్చితంగా ఖర్చు చేస్తాడు, కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఆయన ఖర్చు పెడతారు. అలాగే అధికార బలం ఉంది కాబట్టి దాని ద్వారా మనం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేయొచ్చు అన్న ఒక దురుద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ బైరా దిలీప్ను పోటీలో నిలబడుతుంది. వాస్తవంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. 3 బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. మొత్తంగా 840 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 620కి పైగా సభ్యుల బలం ఉంది. కేవలం కూటమికి 200 సభ్యుల బలం ఉంది. 11 ఖాళీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ